నమస్తే. సీనియర్ ఎన్టీఆర్‌తో పనిచేసిన ఒక పంతులు గారైతే వాళ్ళ మనవడైతే ఉన్నాడు. ఒకసారి సీనియర్ ఎన్టీఆర్‌తో ఉన్న జర్నీ గురించి తనకి ఏ విధంగా ఉండేవాడు దగ్గరగా, ఎట్లాంటి పనులు చేసేవాడని చెప్పేసి, ఎట్లాంటి సలహాలు తీసుకున్నారని చెప్పేసి, తన వాళ్ళ మనవడిని అయినటువంటి అయ్యప్ప శర్మను అడిగి తెలుసుకుందాము. పంతులు గారు చెప్పండి. మీ తాతయ్య గారు ఎట్లా పనిచేసేవారు సీనియర్ ఎన్టీఆర్‌తో? రామారావు గారు మా తాతగారంటే గురువు లెక్క. ఆయనతోని చెప్పి ఏ పనైనా చేయరు. ఆయన ఒకేనా మా తాతగారు ఒకే అంటేనే రామారావు గారు చేసేవారు. సిద్ధాంతి గారంటే అంత ఉన్నాది మాట. ఏంటంటే ఆయనకి ఎంతమంది ఉన్నా మా తాతగారే అంటే ఇష్టం ఆయనకి. ఏ మాటైనా మా తాతగారికి గురువుగారు ఈ పని నేను చేయాలా వద్దా అని అడిగేవారు తాతగారు. రామారావు గారికి అడిగారు తాతగారు. రామారావు గారు మీరు కొద్దిగా ఆలోచించి అడిగేయాలి అని చెప్పేవారు తాతగారు. అప్పటి నుంచి తాతగారి ఊరు శ్రీకాకుళం. అక్కడి నుంచి ఫైట్ మీద రామారావు గారు రప్పించేవారు. మా అమ్మగారు దేవిశ్రీ గారు మా అమ్మ పేరు. మా తాతగారికి 9 మంది సంతానం. 9 మంది, 3 అబ్బాయిలు, 6 అమ్మాయిలు. నేను పెద్ద అబ్బాయిని నేను. మా తాతగారికి రామారావు గారు అంటే చాలా ఇష్టం. ఒక గురువుగా చూసేవారు మా తాతగారు. మా రామారావు గారు శిష్యుడు. రామారావు గారు అంటే శిష్యుడు, మా తాతగారు గురువు. ఏదైనా ఆయనతో చెప్పే చేసేవారు. ఆయన ఏ విషయాలైనా కూడా మీతో చర్చించి ముందుకి మా తాతగారు వద్దంటే ఆ పని చేసేవారు కాదు. రామారావు గారు అడిగారు. రామారావు గురువు గారు నేను ఈ నాలో అదృష్టం ఏంటి అనేవారు మా తాతగారు. అప్పుడు మా రామగారు అన్నారు, నాలోని ఏం అదృష్టం ఉంది. తాతగారికి అడిగారు సిద్ధాంతి గారు నాలోని ఏంటి లక్కీ అదృష్టం ఉంది, నేను ఇలాగ ఉండేవాడిని, ఏంటి నాలో గొప్ప అంటే ఒక 10 కేజీలు బియ్యం పిండి అక్కడ పలచమన్నారు. పరిచి దాని మీద నించోమన్నారు. నించోమంటే విష్ణుమూర్తి చక్రాలు సుధా చక్రం 2 పడ్డాయి. విష్ణు చక్రం సుధా చక్రం పడ్డాయి. నీలోని ఇదే నీకు లక్కీ, అంతా ఇదే, నీలోని ఇదే గొప్ప, అందుకునే నీ వల్ల నీకు అన్నీ మంచి జరుగుతుంది, రాజకీయంలో మంచి అవుతుంది. ఇవే నీలోని చక్రం 2 పడ్డాయి, ఆ పాదాల మీద పడ్డాయి. చక్రం ఒకటి పడ్డది, విష్ణు చక్రం ఒకటి పడ్డది, శంఖం చక్రం 2 పడ్డాయి. ఇదే నీలోని గొప్ప అని అన్నారు. అప్పటి నుంచి మా తాతగారు అంటే సిద్ధాంతి గారు చాలా ఇష్టం మా రామారావు గారికి. ఏదైనా చెప్పి చేశారు. ఒక విషయం వినలేదు, అందరికీ తెలుసు, నా నోటితో ఎందుకు ప్రతి ఒక్కరికి తెలుసు. రామారావు గారు ఆయనే ఉంటే ఇప్పుడు గవర్నర్ ఆయనే, రాష్ట్రపతి కూడా ఆయనే అవుదురు. ఆయనకి కొన్ని గ్రహాలు ఆయనకి పట్టాయి. రామారావు గారు అంటే ఇప్పుడు రాష్ట్రపతి అవుదురు, ప్రధానమంత్రి కూడా అవుదురు. అంతా ఆయనకి ఆ తేజస్సు ఆ నడక ఆయన పిల్లలకే రాలేదు. ఆ బట్ట కట్టుకోవడం ఏంటి, ఆ నించోవడం ఏంటి, ఒక డైలాగ్ చెప్పడం ఆయన నుంచే చాలామంది నేర్చుకున్నారు రామారావు గారి నుంచి. ఇదంతా మా తాతగారికి రామారావు గారు అంటే అంత ఇష్టం, ఒక్క మాట వినలేదు. అది వింటే ఆయన ప్రధానమంత్రి అవుదును. నేను చెప్పను, ఆ మాట నేను చెప్పను, అందరికీ తెలుసు ఆ మాట. ఒకప్పుడు నువ్వు బాత్రూంలో పడిపోతారు అన్నారు మా తాతగారు సిద్ధాంతి గారు. అప్పుడు ఆయన చాలా అంత జాగ్రత్తగా ఉన్నా ఆయన బాత్రూంలో పడిపోయారు. ఇదంతా సత్యమే, అసత్యం రాదు. ఆయనకి మా తాతగారు అంటే ఒక గురువురాగా చూపించేవారు. వాళ్ళ ఇంట్లో ఏ సమస్య ఉన్నా మాకు చెప్పేవారు ఆయన. రామారావు గారు తాతగారు కూడా అలాగే అంతా చెప్పి అన్నీ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా కూడా ఇంటికి పిలిపించి కూడా చేపించుకున్నారు. ఫైట్ మీద తాతగారి శ్రీకాకుళం, అక్కడి నుంచి ఫైట్ మీద తీసుకొచ్చి సిద్ధాంతి గారు ఏం పని చేయమంటారు, ఏం చేయాలి, ఎలాగా రామారావు గారు అడిగారు, ఏ మాట అడిగే చేసేవారు. కానీ ఆయనకి చుట్టూ ఉన్న ప్రదేశాల వల్ల ఆయనకి మనశ్శాంతి లేకపోయింది. మా తాతగారితోనే ఆయనకి చాలా మనశ్శాంతి ఉండేది.
ఏదైనా ఆయనకి ఏ బాధ వచ్చినా ఫోన్ చేసి చెప్పేవారు. అయితే ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి ఎవరైతే నందమూరి ఫ్యామిలీ ఉందో వీళ్ళకి అట్లా రాలేదా మీరన్న ఆ చరిష్మా కానీ ఆ డైలాగ్ కానీ ఆ యాస కానీ? అది అందరూ వాళ్ళ పిల్లలు కూడా అంతా మంచివాళ్ళే. ఆ? చెట్టుకి ఏ కాయ కాస్తాదో నిమ్మకాయ కాస్తుంది కానీ దానిమ్మకాయ కాయదు కదా. ఆయన పిల్లలు చాలా మంచోళ్ళు, తను ఒక పద్ధతిగా ఉన్నోళ్ళు. ఎవరికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఖాళీ చేత్తో పంపించేవాళ్ళు కాదు. రామారావు గారు అంటే ఆయనదే పిల్లలకు వచ్చింది. అందరి మంచోళ్ళే, ఎవరు చెడ్డోళ్ళు కాదు. నాన్నగారి బాటలో నడుచుకున్నారు. అంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తాత పేరు నిలబడే విధంగా తాతగారిని ఎట్లా అయితే పేరు వచ్చిందో జూనియర్ ఎన్టీఆర్ కూడా అట్లా ఆ విధంగా ఉన్నదా? ఉన్నది. ఆయనది సేజస్సు ఎవరికి రాలేదు. వాళ్ళు ఎన్టీఆర్ అబ్బాయికి వచ్చింది, మనవడికి వచ్చింది. ఆయన కూడా ఆయన పైకి వస్తాడు. కొన్ని ఆయనకి కొద్దిగా బాధలు ఉన్నాయి, పైకి రాకుండా చేస్తున్నారు చాలామంది. ఆయన వస్తాడు. ఆయన రామారావు గారు ఆయన రూపంలో ఉన్నాడు. ఎన్టీఆర్ అంటే ఏ మనవడికి రాలేదు, ఈయనకి వచ్చింది. అందరూ మంచోళ్ళే, చెడ్డోళ్ళు ఎవరు కాదు. కానీ ఈయనకి ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఈ షూటింగ్ వల్ల ఇది ఎలా నేర్చుకోవాలి, ఎలా చేసుకోవాలి ఉండేవాడు. రామారావు గారు వాళ్ళ తాతగారు ఎలా చెప్తే ఎన్టీఆర్కి అలాగే చేసుకున్నాడు. అయితే ఎన్ని సంవత్సరాలు చేసిండు మీ తాతయ్య గారు ఈ జ్యోతిష్ సంబంధించి పండితత్వం? ఒక 70-80 ఏళ్ళు అయింది. అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఈ రామారావు గారు ఫిలిము రావడం వల్ల కానా మా తాతగారే చెప్పారు. ఇంతకుముందు తాతగారు రామారావు గారు పాలు అమ్ముకునేవారు, సైకిల్ మీద తిరిగి పాలు అమ్ముకునేవారు. ఆయన కష్టమే ఆయన పిల్లలకి వచ్చింది. ఆ కష్టం వల్ల ఏ మనిషికైనా కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఆయన కష్టపడ్డాడు, ఫలితం దక్కింది. ఇదేనా ఫోటో? ఇది ఎప్పుడు దిగినా ఏ సందర్భంలో? ఇది ఒకప్పుడు పైట మీద పిలిచి చేశారు. నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, గురువు గారు చేయమంటారా? సరే చెయ్యండి రామారావు గారు అన్నారు. అప్పటి నుంచి మా తాతగారు అంటే గురువు అంటే ఆయనకి ఇంకెవరికి నమ్మేవారు కాదు, మా తాతగారికి నమ్మేవారు. ఆయన ఎలా చెప్తే, మా తాతగారు ఎలా చెప్తే రామారావు గారికి అదే మాట, వేరే మాట కాదు. అందరూ మంచివాళ్ళే, నేను మంచిగా ఉన్నారు, అందరూ మంచిగా ఉండాలి, నేను అదే కోరుకుంటున్నాను. ఆయనదే నాకు వచ్చింది, మా తాతగారి చలవే నాకు. మీరు ఏమన్నా కలిసారా ఎన్టీఆర్ గారిని, సీనియర్ ఎన్టీఆర్ గారిని? కలిసాం కానీ భగవంతుడు అనుభవం ఉంటే ఎప్పుడైనా అవుతుంది. భగవంతుడు అంటే కాదు కదా, అవుతుంది. కలిసాం, మాట్లాడాం, అన్నీ చేసాం. అయితే ఇప్పుడు డాడీ గారికి మరి రాలేదా? అట్లా డాడీ గారు చేయలేకపోయారా? మా నాన్నగారు కాదు, నాకు వచ్చింది. మా తాతగారిది నాకు వచ్చింది. అలా అబ్బాయిలు కూడా చేస్తున్నారు. 3 అబ్బాయిలు, మా 6 అమ్మాయిలు, 3 అబ్బాయిలు. మా తాతగారికి 9 మంది సంతానం. అందరూ అలా ఉన్నారు. నేను మా తాతగారి చలవే నాది. నా తాతగారు అంటే నా గురువు. బ్రహ్మ, విష్ణు, మహేష్ ఆయనలోనే చూసుకుంటున్నాను. ఆయన పేరు చెప్పి చాలామంది బతుకుతున్నారు. వాళ్ళే బతకని, ఎవరి కుటుంబానికి వాళ్ళు కాపాడుకోవాలి, కాపాడకపోతే అవదు కదా. అది